మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఎక్కడైనా దేవుని మాట కనబడుతుందా, లేకుంటే ఈ సేవకుని యొక్క కటౌట్స్ కనబడుతున్నాయా? చూడండి ప్రియులారా, విశ్వాసులు ఇచ్చిన డబ్బుని ఎలా వృధా చేస్తున్నారో మీరు చూడండి. ఒక మీటింగ్ పేరుతోటి ఈ అయ్యే ఖర్చుని వారు ఏం చేస్తారు? అక్కడ మీటింగ్ లో పనిచేసేది ఎవరు? విశ్వాసులు ప్రియులారా. నిజంగా అక్కడ వారు ఇస్తున్న డబ్బు ఎవరిది? విశ్వాసులది. ఇక్కడ కన్వీనర్ గాని లేకుంటే వచ్చే బోధకుడు గాని ఏం కష్టపడతాడు? ఏ కష్టం లేదు ప్రియులారా. నిజంగా వారు ఇస్తున్న డబ్బుతోటి అంత ఖర్చు పెడతారు. వీరి యొక్క ఫోటోలు ఎంతో దర్భంగా ఈ రోజు వేసేవారు. ఉన్న విశ్వాసులు కూడా ఎలా ఉన్నారంటే, ఏ సేవకుడు ఎలాంటి వస్త్రం వేసుకుంటారో వీళ్ళు అలానే వేసుకుంటారు. వాళ్ళ యొక్క స్టైల్ ఏదుందో వీరిది అదే స్టైల్, వారి యొక్క మాట ఎలా ఉంది వీరి యొక్క మాట. కానీ ఒక బైబిల్ ఏమని చెప్తుంది ప్రియులారా? మీరు దేవుని వాక్యాన్ని నమ్మండి, క్రీస్తులో కట్టబడండి, అపోస్తుల యొక్క బోధలో మీరు ఉండండి, ప్రవక్తల చేత చెప్పబడిన క్రీస్తు గురించి చెప్పబడిన మాటలు నమ్మండి. ఇగో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా రాబోతుండు. ఆ రాబోయే ఆ కాలంలో నువ్వు ఎలా ఎదుర్కోగలవు, నీ యొక్క విశ్వాసం ఎంత అనే సంగతి నువ్వు మర్చిపోకోకుండా ఈ లోకంలో భక్తి శ్రద్ధలతోటి ఈ లోకంలో బ్రతకాలన్న సంగతి ఈ రోజు విశ్వాసం మర్చిపోయిండు. ఈ రోజు సేవకుడు కూడా మర్చిపోయి వారి యొక్క పరిచర్య కానీ వారి యొక్క జీవితం కానీ ఏమైపోతుందంటే లోకం వైపు చూసేవారుగా ఉన్నారు పిల్లారా. ఈ రోజు ఏ డబ్బు అయితే అవసరం లేదనుకున్నారో అదే డబ్బుతోటి విలాసవంతంగా బ్రతుకుతున్నారంటే, చూడండి, ఒక సేవకుడు నిజంగా సేవ చేస్తున్నప్పుడు వారి యొక్క పిల్లలేమో అంత చక్కగా మంచిగా తయారై ఒక చోట కూర్చుంటే, విశ్వాసులైన పిల్లలేం పని చేయాలి పిల్లలు? వారు కాదా? సంఘానికి వారు అవయవాలు కాదా? అవయవాలే కదా. అందరం ఒకటే అంటుండు పిల్లారా. అందరూ ఒకటిగా ఉండవలసిన వారం, ఒకటిగా పంచుకోవాల్సిన వారం, ఒకటిగా అందరూ కూడా ఏక శరీరం, ఏకాత్మ, ఏక మనసు కలిగి మనం అంతా ఒకటిగా ఉండవలసిన మనము ఈ రోజు మనం ఏం చేస్తున్నాం పిల్లారా? ఎప్పుడైనా సరే సేవకుల్ని గొప్ప చేయకండి, సేవకుల్ని గౌరవించండి, వారిని ప్రేమించండి, వారికి ఆతిథ్యం ఇవ్వండి, కానీ దేవుని కంటే ఎక్కువ స్థానం వారికి ఇవ్వకండి ప్రియులారా. అలానే విశ్వాసులు చాలా జాగ్రత్తగా ఉండాలంటాడు. బెరెలో ఉన్నవారు ఎంత పౌలంతటి వారు, శీలంతటి వారు చెప్తున్న మాట అలా ఉన్నాయా లేవని వారు బెరీజు వేసుకున్నారు. క్రీస్తు అనే బండ మీద కట్టబడిందా లేదా అని. ఈ రోజు మనం ఏం చేస్తున్నాం ప్రియులారా?